హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్పైసీగా ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మామూలుగా మనం ఆలూని ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కోసారి బాండలకి అతుక్కుంటూ ఉంటాయి కదా, అలా అతుక్కోకుండా మంచిగా ఫ్రై అయిపోవాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అసలుకి ఏమాత్రం బాండలకి అతుక్కోకుండా ఆలూ స్టిక్స్ ఫ్రై అయిపోయాయో. ఇలా స్పైసీగా ఉండే ఆలూ ఫ్రై చేసుకోవటానికి ముందుగా మనం తీసుకున్న ఆలుగడ్డల్ని వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మనం ఆలుగడ్డల్ని తెచ్చుకునేటప్పుడు కొత్త గడ్డలు అస్సలు తెచ్చుకోకూడదండి. ఒకవేళ కొత్త గడ్డలు తెచ్చుకున్నామనుకోండి, వాటిని 2 రోజుల పాటు బాగా ఆరనివ్వండి. అప్పుడు ఆలుగడ్డలకుండి పై చెక్కు కాస్త గట్టిపడుతుంది. అప్పుడు ఫ్రై చేసుకున్నామనుకోండి, బాండలకి ఏమాత్రం అతుక్కోకుండా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనం తీసుకున్న వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ వెడల్పుగా కాకుండా ఈ మాత్రం వెడల్పుగా ఉండే విధంగా కటర్ సహాయంతో ఆలూ స్టిక్స్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ స్టిక్స్ అంతటిని వేసేసుకొని వీటన్నిటిని వాటర్లో ఒకసారి బాగా కడిగేసుకోండి. ఇలా వాటర్లో వేయటం వల్ల ఆలూకుండే స్టార్చ్ అనేది కాస్త తగ్గుతుంది. ఈ విధంగా బాగా కడిగిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే మనం వీటిని ఇలా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటంతటిని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూపిస్తున్నాను చూడండి. ఆలూకుండే తేమ కాస్త తగ్గి కొంచెం డ్రై అయినట్లుగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని, బాండలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ స్టిక్స్ని వేసేసుకోండి. నెమ్మదిగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఫోర్క్తో ఈ ఆలూ స్టిక్స్ అంతటిని నెమ్మదిగా ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే మనం ఆలూని ఆయిల్లోకి వేసిన వెంటనే ఏమాత్రం కదపకూడదండి. ఒకవేళ కదిపామనుకోండి ఆలూ స్టిక్స్ అంతా అతుక్కుపోతాయి. మరో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇవి కాస్త లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఇలా కొంచెం లైట్ కలర్లో ఫ్రై అయితే చాలు అనుకుంటే తీసేసుకోవచ్చండి, లేదంటే మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవంతా బాగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా. వీటన్నిటిని జాలీ గెంట్లోకి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే మరికొన్ని ఆలూ స్టిక్స్ను కూడా ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ స్టిక్స్ అంతటిని బండట్లోకి నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఆలూ స్టిక్స్ని వేయంగానే ఏమాత్రం కదపకూడదండి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఫోర్క్తో నెమ్మదిగా కలుపుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ స్టిక్స్ కొన్ని ఉంటే వాటిని కూడా ఆయిల్లోకి వేసేసుకున్నానండి. మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ప్లేట్లోకి వేసేసుకోండి. ఇంతే అండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బాండలకి అసలుకి ఏమాత్రం అతుక్కోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు వీటంతటిలోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కారానికి తగినట్లుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకోండి. అలాగే ఆలూ స్టిక్స్ మంచి టేస్టీగా ఉండడం కోసం పెరి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. ఒకవేళ పెరి పౌడర్ లేదంటే శనగల పొడి ఉంటుంది కదా, ఆ శనగల పొడి అయినా వేసుకోవచ్చండి. ఇలా మనం వేసిన ఉప్పు, కారం, పెరి పౌడర్ అంతా వీటంతటికి బాగా పట్టే విధంగా కలిపేసుకున్నామంటే స్పైసీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆలూ ఫ్రైని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. అంతే అండి, చాలా ఈజీ కదా. నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.